ఆహారాన్ని ఔషధంగా ఉపయోగించాలనే ఆలోచన పాశ్చాత్య దేశాలలో ఒక కొత్త భావన అయితే, భారతదేశంలో ఆహారం ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం వేల సంవత్సరాలుగా తెలుసు. కూల్ డ్రింక్లు, చిప్స్, కుకీస్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అతిగా తీసుకుంటున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి. కొన్ని ఆహారాలను తొలగించడం మీకు సాధ్యం కాకపోవచ్చు, కానీ మీ ఆరోగ్యానికి హాని కలిగించే ఈ వస్తువులను మీరు అధికంగా తీసుకోవడం పరిమితం చేయాలి. సోడాలు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలతో సహా అదనపు చక్కెర, పిండి పదార్థాలు, కృత్రిమ సంరక్షణ రంగులు, ఎరుపు మాంసం, పాల ఉత్పత్తులు, ముఖ్యంగా పూర్తి కొవ్వు వెర్షన్లు, మొక్కజొన్న నూనె లేదా కూరగాయల నూనెలు వంటి ప్రాసెస్ చేయబడిన నూనెలు, వీటితో మతిమరుపు, ఆలోచన సామర్థ్యం తగ్గటం, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది. ఈ సమస్యలకు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కారణమవుతున్నట్టు రుజువు కాలేదు, కానీ వీటి మధ్య సంబంధం ఉంటున్నట్టు మాత్రం వెల్లడైంది. మెదడు ఆరోగ్యంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ముఖ్యమైన ఆహార మార్పులేంటన్నది ఖచ్చితంగా తెలియదు. ఈ నేపథ్యంలో 45 ఏళ్లు పైబడ్డ వారిలో మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. కూల్ డ్రింకులు, చిప్స్ వంటివి తక్కువగా తిన్నవారితో పోలిస్తే వీటిని ఎక్కువగా తిన్నవారికి మెదడు సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు గుర్తించారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ లో చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువగా, ప్రోటీన్, పీచు తక్కువగా ఉంటాయి. ఇవి రకరకాల మార్గాల్లో మెదడుకు చేటు చేస్తుండొచ్చని భావిస్తున్నారు.